ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వం మనం ఈ అరణ్య పర్వలోని నివాత కవచ యుద్ధ పర్వను కూడా పూర్తి చేసుకున్నాం. ఇక అజగర పర్వాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. అజగర పర్వాన్ని ప్రారంభిస్తూ జనమేజయ రాజు ఈ విధంగా అడుగుతున్నాడు. జనమేజయ ఉవాచ తస్మిన్ కృతాస్త్రే రథినాం ప్రవీరే ప్రత్యాగతే భవనాత్ వృత్రహంతుః అతః పరం కిమకుర్వంత పార్థాః సమేత్య శూరేణ ధనంజయేన. మీరు చెప్పిన విధంగానే అర్జునుడు దేవేంద్రుని యొక్క భవనం నుండి కిందికి వచ్చాడు. ఎన్నో దివ్యమైనటువంటి అస్త్రాలను కూడా తను పొంది వచ్చాడు. పొంది వచ్చిన తర్వాత ఆ గంధమాదన పర్వతంలో నివసించే పాండవులు ఏమి చేశారు అని వైశంపాయన మహర్షి గారిని అడగగా అందుకు సమాధానంగా వైశంపాయన మహర్షి గారు వైశంపాయన ఉవాచ వనేషు తేష్వేవతు తే నరేంద్రాః సహార్జునేనేంద్ర సమేన వీరాః తస్మింశ్చ శైల ప్రవరే సురమ్యే ధనేశ్వరా క్రీడగతా విజహ్రుః. ఆ విధంగా అర్జునుడు వచ్చాడు. వారందరూ కూడా గంధమాదన పర్వత ప్రాంతాల్లో ఉన్నారు. ఆ గంధమాదన పర్వత ప్రాంతం అంటే అదంతా కూడా కుబేరుని యొక్క క్రీడాభూమి. కుబేరుడు తను యక్షులు రాక్షసులతో కలిసి అక్కడ సంచరిస్తూ ఉంటాడు. అటువంటి దివ్యమైనటువంటి భూమి, రమణీయమైన పర్వతం. వారందరూ కూడా అదే పర్వతంలోనే చాలా కాలం వరకు అక్కడ విహరిస్తూ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. వారు అక్కడ నివసించిన సందర్భంలో వేష్మాని తాన్య ప్రతిమాని పశ్యన్ క్రీడాశ్చ నానా ద్రుమసం నిబద్ధాః చచార ధన్వీ బహుధా నరేంద్రః సోస్త్రేషు యత్తః సతతం కిరీటీ. అక్కడ కుబేరుని యొక్క భవనాలు ఎన్నో ఉన్నాయి. కుబేరుడు అంటే ధనాధిపతి. అతని దగ్గర రత్నాలకు వజ్రాలకు కొదువలేదు. అతను ఏది నిర్మించినా కూడా వజ్రవైడూర్యాలతో అలాగే బంగారంతో నిర్మిస్తాడు. కుబేరుని యొక్క భవనాలన్నీ కూడా వాటితో నిర్మితమైనవే. ఎన్నో అనుపమాన సౌందర్యాన్ని కలిగిన భవనాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. వాటి చుట్టూ ఎంతో సుందరమైనటువంటి వృక్ష సమూహాలు కూడా ఉన్నాయి. ఆ వృక్షాలు కూడా వజ్రవైడూర్యాలతో నిండి ఉన్నాయి, ఫలపుష్పాలతో నిండి ఉన్నాయి, చల్లని నీడనిస్తున్నాయి. సూర్యరశ్మి చాలా తక్కువగా ఉన్నది. అటువంటి చల్లని ప్రాంతంలో వారందరూ కూడా ఆనందంతో ఎంతో కాలాన్ని గడిపారు. కానీ అర్జునుడు మాత్రం తన అస్త్రాల యొక్క పదును పెడుతూ ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తను యుద్ధాన్ని చాలా బాగా చేయాలి కాబట్టి ఇప్పుడు దానికి ఏదైతే ఆవశ్యకత ఉన్నదో, ఎటువంటి ప్రయోగానికి ఏ శిక్షణ అనేది ఆవశ్యకత ఉన్నదో ఆ శిక్షణ నైపుణ్యాన్ని ఇంకా అతను పెంచుకుంటూ ఉన్నాడు. అవాప్యవాసం నరదేవపుత్రాః ప్రసాదజం వై శ్రవణస్య రాజ్ఞః న ప్రాణినాం తే స్పృహయంతి రాజన్ శివశ్చ కాలః స బభూవ తేషాం. పూర్వం కుబేరుడు కూడా చెప్పాడు, ఓ ధర్మరాజా, మీరందరూ కూడా ఇక్కడ ఎంతకాలం అయితే నివసిస్తారో అంతకాలం సుఖంగా ఉండవచ్చు. నా అనుచరులు అనగా నా సేవకులు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని సేవిస్తారు. మీరు ఏ కోరికలను కోరినా కూడా వారు ఆ కోరికలను అన్నిటికీ కూడా వారు దానికి కావలసిన సకల సంభారాలు కూడా వారే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ సుఖంగా ఉండవచ్చు. ఏమి కావాలో వాటిని అడిగి ఆ సదుపాయాలను పొందండి అని కుబేరుడు చెప్పాడు. కాబట్టి ఆ కుబేరుని దయతో వీరందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప అదృష్టమైనటువంటి విషయం. ఎందుకంటే సామాన్య మానవుల ప్రాంతంలో లేని భోగాలు ఇక్కడ అన్ని కూడా ఉపలబ్ధమవుతూ ఉన్నాయి. అటువంటి సౌఖ్యాన్ని వారందరూ కూడా ఇక్కడ పొందుతూ ఉన్నారు. కానీ వారు ఆ సౌఖ్యాలపైన ఎటువంటి స్పృహ లేకుండా వారందరూ కూడా విరక్తమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. పాండవులు స్థితప్రజ్ఞులు, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అని చాలా చక్కగా తెలిసిన వారు. కాబట్టి ఇదంతా కూడా దేవభూమి. దేవభూమిలో కూడా మేము ఇటువంటి భోగాలపైన ఎక్కువ ఆసక్తిని పొందితే
అది సరి అయినది కాదు, ధర్మం కాదు. కాబట్టి అక్కడ కూడా వారు తపస్సును చేస్తూ స్వకర్మానుష్ఠాన పరులై వారు అక్కడ సుఖంగా ఉన్నారు. సమేత్య పార్థేన యథైకరాత్రం ఊషు సమాస్తత్ర తదాచ తస్రః పూర్వాశ్చ తాదృశ పాండవానాం శివా బభూవుర్వసతాం వనేషు. ఈ శ్లోకంలో పాండవుల యొక్క వనవాసము అలాగే అర్జునుడు వచ్చిన తర్వాత గడిచిన కాలాన్ని కూడా వైశంపాయన మహర్షి గారు చెబుతూ ఉన్నారు. అర్జునుడు రాకముందు 4 సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత గంధమాదర పర్వతానికి వచ్చిన వీరందరూ కూడా దాదాపుగా సంవత్సర కాలం గడిపారు. అనగా 5 సంవత్సరాలు వారు కాలాన్ని గడిపారు. అర్జునుడు వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాల కాలాన్ని వీరిక్కడే గంధమాదర పర్వత ప్రాంతాలలోనే ఆ కాలాన్ని గడిపారు. అంటే దాదాపుగా ఇక్కడికి 10 సంవత్సరాల కాలం గడిచిపోయినది. కానీ ఈ అర్జునుడు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలం వీరికి సుఖకరంగా త్వరగా గడిచిపోతూ ఉన్నది. సుఖంగా ఉన్నారు కాబట్టి కాలం ఇలా గడుస్తూ ఉన్నది అనే విషయం వారికి తెలియకుండా వారందరూ కూడా ఆనందంగా కాలాన్ని గడిపారు ఇక్కడ. తతో బ్రవీత్ వాయుసుతస్తరస్వి జిష్ణుశ్చ రాజానముపోపవిశ్య యమౌ చ వీరౌ సురరాజకల్పౌ ఏకాంతమాస్థాయ హితం ప్రియం చ. అర్జునుడు వచ్చిన తర్వాత ఇంద్రునితో సమానమైనటువంటి పరాక్రమాన్ని కలిగిన పంచ పాండవులందరూ కూడా ఒక చోట సమావేశమయ్యారు. వీరు మాత్రమే ఉన్నారు, ఇంకా ఎవరూ లేరు. అటువంటి సందర్భంలో భీముడు హితకరమైన అలాగే ప్రియకరమైన 2 గుణాలు కలిగినటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. సామాన్యంగా మాటల్లో ఒకట హితం ఉంటుంది, లేకపోతే ప్రియమైన ఉంటుంది. 2 కలగలిసిన మాటలు అనేది చాలా కొదువుగా మనకు కనబడుతూ ఉంటాయి. అటువంటి మాటలనే భీముడు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. భీమౌవాచ తవ ప్రతిజ్ఞాం కురు రాజ సత్యాం చికీర్షమానస్తదను ప్రియం చ తతో న గచ్ఛామి వనాన్యపాస్య సుయోధనం సానుచరం నిహంతుం. ఓ మహారాజా, ఓ యుధిష్ఠిర, నీ ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసమే, తద్వారా నీకు సంతోషాన్ని కలిగించడం కోసమే దుర్యోధనుడిని అతని తమ్ముళ్ళని కూడా మేము సంహరించడానికి వెళ్ళటం లేదు. ఎప్పుడు కూడా నిన్ను అంటిపెట్టుకుంటూ ఉన్నావు. నీవేం ప్రతిజ్ఞ చేశావు అంటే అజ్ఞాతవాసాన్ని అలాగే అరణ్యవాసాన్ని పూర్తిగా చేసుకున్న తర్వాతే మీ దగ్గరికి వస్తామని నీవు మాట ఇచ్చావు. కాబట్టి నీ మాటకు కట్టుబడి మేమందరం కూడా మీతో ఉన్నాము. లేకపోతే నీవు లేకపోతే, నీ అడ్డు లేకపోతే మేమెప్పుడో దుర్యోధనాదులు వధించేవాళ్ళమే. ఏకాదశం వర్షమిదం వసామః సుయోధనే నాత్త సుఖార్హాః తం వంచయిత్వాదమ బుద్ధిశీలం అజ్ఞాతవాసం సుఖమాప్నుయామ. ఓ అన్నగారు, మేము ఈ విధంగా వనవాసాన్ని 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇక 11వ సంవత్సరం కూడా ప్రారంభం అవబోతూ ఉన్నది. సుఖభోగాలకు అర్హులమైనా కూడా మనమందరం కూడా వనంలో ఎన్నో కష్టాలను పడుతూ ఉన్నాం. దీనికి అంతటికి కారణం దుర్యోధనుడు, అలాగే దుర్యోధను యొక్క దుష్టమైనటువంటి వర్తను అనుసరించే వారి తమ్ముళ్ళు శకుని, కర్ణుడు ఇత్యాదులు. వారి బుద్ధి మరియు స్వభావం 2 కూడా అధమమైనవే. ఏదో మాయం చేసి మనల్ని కూడా అజ్ఞాతవాసం నుండి చ్యుతి చేయడానికి వారు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. కానీ నాకు ఇప్పుడు చాలా నిశ్చయంగా చెప్పగలను, మనం సుఖంగా అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేసుకుంటాము ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. తవాజ్ఞయా పార్థివ నిర్విశంక విహాయమానం విచరన్ వనాని సమీపవాసేన విలోభితాస్తే జ్ఞాస్యంతి నాస్మానపగృష్ట దేశాన్. భీముడు చక్కగా ఆలోచించి చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, సామాన్యంగా దుర్యోధనుడు ఇప్పటి నుండి ఆలోచిస్తూ ఉంటాడు. వీరు ఇంతవరకు కూడా అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి ఎప్పుడు వెళ్తారు? అజ్ఞాతవాసంలో మనం వీళ్ళని పట్టుకుంటే మరొకసారి వీరు అరణ్యవాసం, మరొకసారి అజ్ఞాతవాసానికి వెళ్తారు. ఈ విధంగా వారి అజ్ఞాతవాసాన్ని, అరణ్యవాసాన్ని మనం పెంచుకుంటూ ఈ సమస్త రాజ్యాన్ని మనం మాత్రమే భోగం చేయాలి, వాళ్ళు కష్టాలు పడుతూనే ఉండాలి అని ఆలోచిస్తూ మన పైన నిఘా పెట్టి ఉంటాడు. మనం ఎక్కడ తిరుగుతూ ఉంటామని అని తను ఆలోచిస్తూ తన గూఢచరుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. కానీ మనం ఇప్పుడు గంధమాదర పర్వతంలో ఉండే విషయం అతనికి తెలియదు. ఎంతో దూరంలో ఉన్నాం మనం. ఇక్కడ వారు రాలేరు కాబట్టి అతనికి మేము ఇక్కడ ఉన్న విషయం తెలియదు. కానీ మనం ఏం చేయాలంటే రాబో కాలంలో అజ్ఞాతవాసంలో మనం ఉండాలి. ఆ సందర్భంలో అతన్ని దారి తప్పించాలంటే మనం ఇప్పుడు మరొక్కసారి అతని దగ్గరకే వెళ్ళవలసి ఉంటుంది. అతని దగ్గరే వెళదాం.
కొంతకాలం హస్తినాపురం రాజధాని దగ్గర ప్రాంతంలోనే ఉందాం, ఉంటూ అతనికి మనం అక్కడ ఉన్న విషయం తెలియపరుద్దాం. అతని గూఢచరులు ఆ విషయాన్ని తెలియపరుస్తారు కాబట్టి మనం ప్రత్యక్షంగా తెలియపరచకపోయినా గూఢచరుల ద్వారా తెలుసుకున్న దుర్యోధనుడు ఏం ఆలోచిస్తాడంటే, ఓ వీరందరూ కూడా ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉన్నారు అని అనుకుంటూ తను నిశ్చింతగా ఉంటాడు. కానీ మనం అతని కళ్ళు గప్పి మనం దూరం వెళ్ళిపోదాం. దూరం వెళ్ళిపోయి దూరంగా మన అజ్ఞాతవాసాన్ని మనం చేసుకొని మనం తిరిగి వద్దాము. మనం దూరంగా వెళ్ళిన సందర్భం వాళ్ళు కనుక్కోలేక మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అని భీముడు చెబుతున్నాడు. సంవత్సరం తత్ర విహృత్య గూఢం నరాధమం తం సుఖముద్ధరేమ నిర్యాత్య వైరం సఫలం సపుష్పం తస్మై నరేంద్రాధమ పూరుషాయ. ఓ ధర్మరాజా, అనుచరులతో కూడిన ఆ నీచుడైన దుర్యోధనుడు నాటి పూస్తే కానీ రాని ఈ వృక్షం వైరపుష్పం. ఇంతవరకు కూడా పాండవులు ఎప్పుడు కూడా తమంతటగా తాము ఆ దుర్యోధనాలతో ఎప్పుడు కూడా వైరాన్ని ఏర్పరచుకోలేదు. కానీ వైరాన్ని ప్రారంభించింది దుర్యోధనాదులే. ఆ వైరానికి దగ్ధులైపోతూ, అనగా ఆ వైర అగ్ని ఏదైతే ఉందో దానిలో పడి వారందరూ కూడా తర్వాత నాశనం కూడా వారే పొందబోతూ ఉన్నారు. అదే విషయాన్ని భీముడు చెబుతూ ఉన్నాడు. ఆ దుర్యోధనుడు నాటినటువంటి ఆ వైర వృక్షం ఏదైతే ఉన్నదో, విషవృక్షం ఏదైతే ఉన్నదో దాని నుండి మనం బయటపడదాం. బయటపడి వారినందరూ కూడా సంహరించి ఈ సమస్త ప్రపంచాన్ని కూడా మనం ఆవాసంగా మార్చుకుని సమస్త లోకాన్ని కూడా మనం కళ్యాణాన్ని చేకూర్దాము. సుయోధన యాను చరైర్వృతాయ తతో మహీభావస ధర్మరాజ స్వర్గోపమం దేశమిమం చరద్భిః శక్యో విహంతం నరదేవ శోకః. ఓ ధర్మరాజా, ఆ విధంగా మనం గుప్తంగా 1 సంవత్సరం వరకు అజ్ఞాతవాసాన్ని చేసుకోవాలి. ఆ అజ్ఞాతవాసం పూర్తి కాగానే దుర్యోధనుడిని అతని తమ్ములతో సహా కర్ణుడు, శకుని వీళ్ళతో సహా శత్రు నిశేషాన్ని మనం సంహరిద్దాము. శత్రువుని నిశ్శేషంగా సంహరించి మన పగను మనం తీర్చుకోవాలి. అలాగే స్వర్గంతో సమానమైనటువంటి ఈ భూమండలాన్ని మనం ఏలుతూ సమస్త ప్రపంచాన్ని కూడా మనం చక్కగా పాలించాలి. మన దుఃఖాన్ని కూడా మనం నివృత్తి చేసుకోవాలి. కాబట్టి ఇక మనం అక్కడికి వెళ్ళిపోదాము. ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఉందాం, ఇక మనం మైదాన ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది అని చెబుతూ, కీర్తిస్తుతే భారత పుణ్యగంధ నశ్యేద్ధి లోకేషు చరాచరేషు తత్ప్రాప్య రాజ్యం కురు పుంగవానాం శక్యం మహత్ప్రాప్తుమథ క్రియాశ్చ. కానీ ఈ విధంగానే మనం ఇక్కడే ఉంటే మన కీర్తి అనేది నశిస్తుంది. అలాగే మనం అకస్మాత్తుగా దొరికిపోతే, అనగా అజ్ఞాతవాసంలో దొరికిపోతే పాండవులు అంతమాత్రం బుద్ధి లేనివారా? పాండవులకు ఎటువంటి విచక్షణ లేదా? పాండవులు 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసాన్ని చేయలేరా అని మనకు ఎంతో అకీర్తి రావాల్సి వస్తుంది. అందుకోసం ఓ కురువంశ శిరోమణి, ఓ ధర్మరాజా, మన పూర్వీకులు ఏ రాజ్యాన్ని అయితే పొందారో దాన్ని మనం విస్తారం చేయగలము. అందుకోసం మనం అజ్ఞాతవాసాన్ని చాలా చక్కగా నివర్తించవలసి ఉంటుంది. ఇదం తు శక్యం న సతతం నరేంద్ర ప్రాప్తుం త్వయా యల్లభసే కుబేరాత్ కురుష్వ బుద్ధిం ద్విషతాం వధాయ కృతాగసాం భారత నిగ్రహే చ. అందుకోసం ఓ ధర్మరాజా, ఇప్పుడైనా అపరాధులను శిక్షించడానికి, అవసరమైతే సంహరించడానికి కృతనిశ్చయాన్ని పొందవయ్యా. ఎప్పుడు కూడా క్షమించమని చెబుతూ వారు మన అన్నదమ్ములే అని సహిస్తూ మనం ఎన్నో అవమానాలను పొందాం. ఇకనైనా వారిని సంహరించాలి. వారందరూ కూడా దుష్టులు, వారి ద్వారా లోకానికి మంచిది కాదు అనే ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ వారిని సంహరించడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉండాలి. తేజస్తవోగ్రం న సహేత రాజన్ సమీక్ష సాక్షాదపి వజ్రపాణిః నహి వ్యథాం జాతు కరిష్యతస్తౌ సమేత్య దేవైరపి ధర్మరాజ. అదేంటయ్యా యుద్ధం గురించి మాట్లాడుతున్నావు? మనం యుద్ధంలో ఎటువంటి సన్నద్ధత లేదు కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చేమో. కానీ ఓ ధర్మరాజా, ఎటువంటి భయం లేదు. ఎందుకంటే సాక్షాదపి వజ్రపాణిః సమేత్య, వారు వారితో వజ్రపాణి అయినటువంటి దేవేంద్రుడితో సహా వచ్చినా కూడా, సమస్త దేవతాగణం కూడా కౌరవపక్షంలో నిలిచినా కూడా మనదే జయము. వారందరూ కూడా కలిసి మనకు ఎదురుగా నిలిచి మమ్ములతో పోరాడలేరు. అంత గొప్ప శక్తి సామర్థ్యాలను మనం పొంది ఉన్నాము. తవార్థ సిద్ధ్యర్థమపి ప్రవృత్తౌ సుపర్ణకేతుశ్చ శినేశ్చ స్నప్తా తథైవ కృష్ణో ప్రతిమో బలేన తథైవ చాహం నరదేవ వర్య.
ఓ నరదేవవర్య, తవ అర్థసిద్ధ్యర్థం, నీ ప్రయోజన సిద్ధి కోసమే ఇంకా ఇద్దరు మనకు, వారిద్దరు బలం యొక్క ఆశ్రయాన్ని మనం పొందబోతున్నాము. ఒకడు సుపర్ణకేతు, ఇంకొకడు శినేశ్చనప్త. సుపర్ణకేతు అంటే గరుడధ్వజాన్ని పొందినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణుని యొక్క అండదండలు ఉంటే చాలు, మనం ఇక ఏ సైన్యం కూడా అవసరం లేదు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మాత్రం చేత మనం సమస్తాన్ని కూడా మనం జయించగలము. ఇంకొకడు శినేశ్చనప్త, శిని అనే ఒక రాజుగారు, ఆ రాజుగారి మనవడైనటువంటి సాత్యకి కూడా వీరి పక్షంలో ఉంటూ ఎప్పుడో కూడా చెప్పాడు సాత్యకి. వెంటనే దుర్యోధనాలను వధిస్తాను అని చెప్పినా కూడా కృష్ణ పరమాత్మ ఆపడం వలన తను ఆగాడప్పుడు. ఆ విషయాన్ని మరొకసారి భీముడి ఇక్కడ గుర్తు చేస్తూ, వారిద్దరి అండదండలు ఉన్నాయి కాబట్టి, అలాగే అన్నిటికన్నా మించి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి, అప్రతిభమైనటువంటి ప్రపంచంలో కూడా ఎవరు ఎదురొచ్చినా కూడా సమస్త దేవతాగణము, దుర్యోధనాదులు, భీష్మాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అలాగే ద్రోణాచార్యుల వారు, వీరందరూ కూడా కలిసి కట్టుగా వచ్చినా కూడా వీరిద్దరి అండదండలు ఉంటే చాలు, మనం యుద్ధాన్ని ఖచ్చితంగా కూడా మనం జయాన్ని పొందబోతూ ఉన్నాము. ఇంకా మన గురించి మనం చెప్పుకోగలమా? ఎందుకు అంటే అర్జునుడు కూడా అనేక అస్త్రశస్త్రాలను పొందాడు. ఇక నా బలం గురించి నీకు కూడా తెలుసు కదయ్యా. కాబట్టి ఇటువంటి నేనేవైతే మాటలు చెబుతున్నానో వాటికి నీ సమ్మతిని సూచించమని భీముడు చెబుతూ ఉన్నాడు. తవార్థ సిద్ధ్యర్థమభిప్రపన్నో యథైవ కృష్ణ సహయాదవైస్తైః తథైవ చాహం నరదేవవర్య యమౌ చ వీరౌ కృతినో ప్రయోగే. ఇంకా నీ ప్రయోజన సిద్ధి కోసం కృష్ణ పరమాత్మ ఒక్కడే గాడు. కృష్ణుడు వస్తున్నాడంటే సమస్త యాదవ గణం కూడా కృష్ణునితో పాటే ఉంటారు. కాబట్టి ఆ యాదవుల యొక్క రక్షణ కూడా మనకున్నది. అలాగే ఇక నా బలం గురించి చెప్పక్కర్లేదు, అర్జునుడి బలం చెప్పక్కర్లేదు. ఇంకా నకుల సహదేవులు కూడా ఉన్నారు కదా, వారి అస్త్రశస్త్ర ప్రావీణ్యాన్ని కూడా గొప్పగా పొంది ఉన్నారు. కాబట్టి ఇక నీవు స్థిరంగా ఉండమని భీముడు చెబుతూ, త్వదర్థయోగ ప్రభవ ప్రధానాః శమం కరిష్యామ పరాన్ సమేత్య. ఓ ధర్మరాజా, ఇక నీవు సిద్ధమంటే చెప్పు, మనమందరం కూడా ఇంతవరకు అనుకున్న విషయాల్నే మనం దానికి కట్టుబడి ఉంటూ మనం మైదాన ప్రాంతాలకు వెళదాము అని భీముడు చెప్పాడు. చెప్పిన తర్వాత జరిగిన విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ, తతస్తదాజ్ఞాయ మతం మహాత్మా తేషాం చ ధర్మస్య సుతో వరిష్ఠః ప్రదక్షిణం వైశ్రవణాధివాసం చకార ధర్మార్థ విదుత్తమౌజాః ఆమంత్ర్య వేష్మాని నదీ సరాంసి సర్వాణి రక్షాంసి చ ధర్మరాజః. ఆ విధంగా భీముడు చెప్పినటువంటి హితకరమైన ప్రియకరమైనటువంటి మాటలు ఇంకోసారి మనం దాన్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం దూరంగా ఉంటే మనపైన గూఢచరులను ప్రయోగించి మనం ఎక్కడుంటామో ఆ అజ్ఞాతవాసాన్ని ఖచ్చితంగా కూడా దుర్యోధనుడు తెలుసుకుంటారు. కాబట్టి మనం ఆ రాజధాని దగ్గర ప్రాంతంలోనే కొంతకాలం సంచరిద్దాం. వాళ్ళ కళ్ళు గప్పి మనం ఉన్నట్టుండి మాయమై అజ్ఞాతవాసానికి వెళ్ళిపోదాం. అంటే వీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు అని అనుకునే లోపే మనం దూరం వెళ్ళిపోయి ఎక్కడో చోట అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేసుకుని మనం తిరిగి వద్దాము అని భీముడు సూచించాడు. అటువంటి భీముని హితకరమైన ప్రియకరమైనటువంటి మాటలు విన్న ధర్మరాజు గారు తన తమ్ములతో కూడా ఈ విషయాన్ని చర్చించి తను ఇక అక్కడి నుండి బయలుదేరాలి అని సంకల్పం చేసుకున్న వాడై ప్రదక్షిణో వైశ్రవణాధివాసం, వైష్ణవునుడుగా కుబేరుడు, ఆ కుబేరుని యొక్క అధివాసమైనటువంటి ఆ గంధమాత పర్వతం, ఆ పర్వతానికి తను ప్రదక్షిణ చేశాడు. ఇంతకాలం వరకు కూడా మీరు నాకు ఇక్కడ ఆవాసాన్ని ఇచ్చారు, అందుకోసం మిమ్మల్ని నమస్కరిస్తున్నాను అని చక్కగా నమస్కరించాడు. అంత మాత్రం కాదు, ఆమంత్ర వేష్మ్యాని నదీసరాంసి సర్వాణి రక్షాంసి ధర్మరాజ. అక్కడ ఉన్నటువంటి నదులు అలాగే సరోవరాలు, వనాలు, వాటికి అభిమాని దేవతలను కూడా అతను ఆహ్వానించాడు. వారిని ఆమంత్రిగా పిలిచి వారికి నమస్కరించి వారి అనుజ్ఞను కూడా స్వీకరించి, అలాగే ఇంతవరకు కూడా వారు చేసినటువంటి ఉపకారాన్ని కూడా స్మరించాడు. రాక్షసులను కూడా పిలిచాడట, వారి అనుజ్ఞను కూడా ధర్మరాజు స్వీకరిస్తూ ఉన్నాడు. ఇక యథాగతం మార్గమవేక్షమాణః పునర్గిరిం చైవ నిరీక్షమాణః తతో మహాత్మా సవిశుద్ధ బుద్ధిః సంప్రార్థయామాస నగేంద్రవర్యం. తను వెళ్ళబో ప్రాంతాన్ని కూడా తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ మార్గంలో తను పునః హస్తినాపురం దగ్గరికి వెళ్ళాలి, అలాగే ఇంతవరకు తను ఉన్నటువంటి గంధమాదన పర్వతం,
ఈ మధ్యలో తను ఎన్నైతే తీర్థయాత్రలు చేశాడో అన్నిటిని కూడా ఒకసారి ఆలోచించి ఆ తీర్థాలకు, క్షేత్రాలకు, వాటి అభిమాని దేవతలకు తను ఒకసారి చక్కగా నమస్కరించి, విశుద్ధమైనటువంటి బుద్ధి కలిగిన ఆ ధర్మరాజు ఆ గిరివరం ఏదైతే ఉందో, అనగా గంధమాదన పర్వతం ఏదైతే ఉందో దానికి ప్రార్థిస్తున్నాడు. ఆ పర్వతానికి, పర్వతం యొక్క అభిమాని దేవతలు కూడా తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమాప్త కర్మా సహిత సుహృద్భి జిత్వా సపత్నాన్ ప్రతిలభ్య రాజ్యం శైలేంద్ర భూయస్తపసే జితాత్మ ద్రష్టా తవాస్మీతి మతిం చకార. బయట చెప్పలేదు కానీ లోపలే అనుకుంటూ ఉన్నాడట. సమాప్త కర్మ, ఇంతవరకు కూడా ఏ కర్మనైతే నేను చేయాలని అనుకుంటున్నానో ఆ కర్మను పూర్తి చేసి, సుహృద్భి సహిత, నాకు హితాన్ని చేకూర్చేవారు ఎవరైతే ఉంటారో సుహృత్ అని అంటారు వారిని, అటువంటి వారితో కలిసి జిత్వాసపత్నాన్ ప్రతిలభ్య రాజ్యం, నా అన్నదములు అనగా నా దాయాదులు ఎవరైతే ఉంటారో వారిపైన గెలుపును పొంది, రాజ్యాన్ని పొంది, ఓ శైలేంద్ర అనగా ఓ పర్వతరాజమా, మరొక్కసారి నీ దగ్గరికి వస్తాను. ఎప్పుడు అంటే తపస్సుకై వస్తాను. అంటే ఏదో నీ దగ్గర ఉండాలంటే కాస్త కాలం కావాలి కదా. కానీ ఆ కాలం లోపలే మేము కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధాన్ని చేసి, ఆ యుద్ధంలో గెలుపుని పొంది, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా సమస్త ప్రపంచాన్ని కూడా చక్రవర్తిగా ఉంటూ మేము ఎంతో కాలం వరకు కూడా ప్రపంచాన్ని పాలిస్తాం. పాలించిన తర్వాత మేము వానప్రస్థ కాలానికి ఎప్పుడైతే వెళ్ళవలసి ఉంటుందో ఆ సందర్భంలో నిన్ను దర్శిస్తాము, అంతవరకు నీ దర్శనం చేసుకోవు అని ధర్మరాజు గారు చెబుతున్నారు. అంటే అంతవరకు దర్శనం చేసుకోముంటే అర్థం ఏమిటి అంటే, అంతవరకు నీ దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒకసారి రాజ్యంలో మేము నిమగ్నులమైతే ఇక మాకు వెసులుబాటు ఉండదు, కాబట్టి మేము నీ దగ్గరికి రాలేము. కానీ మేము ఎప్పుడైతే నివృత్త కర్మలై మేము వానప్రస్థానికి వస్తామో అప్పుడు మాత్రం నీవు మాకు ఆశ్రయం ఇవ్వవలసి ఉంటుంది అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. వృతశ్చ సర్వైరనుజైర్ద్విజైశ్చ తేనైవ మార్గేణ పతిః కురూణాం ఉవాహ చైతాన్ గణశస్తథైవ ఘటోత్కచః పర్వత నిర్జరేషు. ఈ గంధమాదన పర్వత ప్రాంతానికి వచ్చే సందర్భంలో ఎంతో అలసిపోయారు. వచ్చే సందర్భంలో మనం పూర్వం కూడా దాని ప్రసక్తి చేసుకున్నాం. ఆ ప్రసక్తి వచ్చినప్పుడు చెప్పిన విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా ద్రౌపదీదేవికి చాలా శ్రమ అయిపోయింది. ఆ సందర్భంలో భీముడు పిలిచిన విధంగానే ఘటోత్కచుడు వచ్చి తన పరివారంతో సహా వీరినందరిని కూడా మోసుకుంటూ ఈ గంధమాదన పర్వతానికి తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని తను ధర్మరాజు స్మరిస్తూ ఉన్నాడు. ఓ ఇక్కడికి వచ్చేటప్పుడు మేము ఘటోత్కచుడితో అలా మోయబడి ఇక్కడికి వచ్చాము కదా, ఇప్పుడు మనం వెళ్ళే సందర్భంలో ఎవరూ లేరు, మనమందరం కూడా మన ప్రయత్నాలతోనే వెళుతున్నాము. వచ్చేటప్పుడు చాలా ఎత్తుగా ఉన్నది కాబట్టి మనకు చాలా శ్రమగా అనిపించింది. ఇప్పుడు కాస్త పల్లంగా ఉంది, అప్పుడు ఉన్నంత శ్రమ ఇప్పుడు లేదు కదా అని తను అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని తను స్మరిస్తూ ఉన్నాడు. తాన్ ప్రస్థితాన్ ప్రీతమనా మహర్షి పితేవ పుత్రాన్ అనుశిష్య సర్వాన్ సలోమశః ప్రీతిమనా జగామ దివౌకసాం పుణ్యతమం నివాసం. ఎప్పుడో తీర్థయాత్ర ప్రారంభ కాలంలో వీరి దగ్గర ఉంటూ లోమశ మహర్షి గారు ఎన్నో తీర్థాల యొక్క విశేషాలను తెలిపారు. తీర్థాలు, క్షేత్రాలు, వాటి మాహాత్మ్యాలను తెలుపుతూ అక్కడ చేయవలసినటువంటి కర్మలను కూడా చక్కగా సూచిస్తూ తను ఎన్నో సూచనలు కూడా ఇచ్చారు. అటువంటి లోమశ మహర్షి గారు ఇప్పుడు తమ స్వలోకానికి తను వెళ్ళబోతూ ఉన్నారు, వెళ్ళిపోయారు కూడా. తేనార్ష్టిషేణేన తథానుశిష్టాః తీర్థాని రమ్యాని తపోవనాని మహాంతి చాన్యాని సరాంసి పార్థాః సంపశ్యమానా ప్రయుర్నరాగ్ర్యాః. అలాగే వెళ్ళే సందర్భంలో ఇంతవరకు కూడా తమకు ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి ఆర్ష్టిషేణ రాజర్షి గారిని కూడా వీరు కలిశారు. వారికి నమస్కరించి వారి దగ్గర కూడా ఆశీర్వచనాన్ని పొందారు. లోమశ మహర్షి గారు కూడా ఏ విధంగా అయితే తమ కుమారులకు హితవచనాన్ని పలకాలో అటువంటి హితమైనటువంటి వాక్యాలను వీరికి ఉపదేశించారు. ఆ లోమశ మహర్షి గారి దగ్గర, అలాగే ఆర్ష్టిషేణ రాజర్షి గారి దగ్గర, వీరిద్దరి దగ్గర కూడా ఎన్నో ఆశీర్వచనాలు పొందిన తర్వాత పవిత్రమైనటువంటి తీర్థాలు, మనోహరమైన తపోవనాలు, ఇంకా బృహత్తరమైనటువంటి సరోవరాలు ఎన్నో కూడా వీరికి కనబడుతున్నాయి. వాటిని అన్నింటిని కూడా దర్శిస్తూ వాటిని సేవిస్తూ పాండవులు పునః తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
అని చెబుతూ ఇక్కడికి 176వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక ఈ అజగర పర్వతంలో తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణ కమలములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.